హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఈరోజు జరిగిన గ్రూప్ డిస్కషన్లో 8 మందిని తీసేశారు కదా. ఆ 8 మందిని తీసేసిన ప్రాసెస్ నచ్చలేదో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు వాంటెడ్గానే కొంతమందిని రిజెక్ట్ చేశారనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ టీం కావాల్సింది బజ్ అండ్ మైలేజ్ కావాలా. సో దానికి కావాలంటే ఎవరైతే రోస్ట్ వీడియోస్ చేస్తున్నారో బయట, అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు అనుకున్నది అయితే బయట జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడము, వీళ్ళు రిజెక్ట్ అయిన రీజన్స్ చెప్పుకుంటూ వాళ్ళకి అసలు ఏమన్నా తెలిసిన బిగ్ బాస్ టీం అంత స్క్రిప్టెడ్, అంత మొత్తం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేసి నెగిటివ్ కామెంట్స్ అన్నీ బయటకు వచ్చేసాయి కదా. దానివల్ల జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అసలు బిగ్ బాస్ ఏంటి, అగ్ని పరీక్ష ఏంటి, బిగ్ బాస్ రియాలిటీ షో ఏంటి, నిజంగానే జరుగుతుందా లేదా అనేసి ఇదే వాళ్ళకి కావాలన్నమాట. అది బయట అయితే క్రియేట్ అవుతుంది. నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, మీకు కూడా క్లారిటీ వస్తే కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇవాళతోటి ఆడిషన్స్ అయితే అయిపోయినాయి. మొత్తం ఓవరాల్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఒక 3 కంటెస్టెంట్లు మినహా మిగతా ఎవరిలోనూ నేను ఆ స్పార్క్ అనేది చూడలేదు. అంటే ఆడియన్స్ వీడురా నిజమైన క్యాండిడేట్, వీడురా ఖచ్చితంగా అగ్ని పరీక్షలో ఉండాలి, వీడు బిగ్ బాస్ సీజన్ 10లో ఉండాలి అనే స్పార్క్ ఏదైతే ఉండిందో అది మిస్ అయింది అనిపించింది నాకు. అప్పుడు దానివల్లే అనుకున్నాను అనమాట, ఎక్కడో తేడా పడుతుంది సీనా అనేసి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే చాలా మంది బయట వచ్చే కామెంట్స్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే కమిట్మెంట్ అని ఉండాలి, కాంట్రవర్సీ అని ఉండాలి, లేకపోతే కమిషన్ అని ఉండాలి అనుకుంటారు. కానీ ఇవన్నీ జరుగుతాయో జరగవో అనేది ప్రతి ఒక్కళ్ళు అజంప్షన్ మాత్రమే. అక్కడే అంటే ఏమంటారు, అక్కడ జరుగుతుందా జరగలేదా అనేది ఎవరికి క్లారిటీ ఉండదు. దగ్గర నుండి చూసిన వాళ్ళకి మాత్రమే క్లారిటీ ఉంటుంది. వాళ్ళు చెప్తారు చెప్పరు, కొన్నిసార్లు చెప్పొచ్చు కొన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకు మైలేజ్ తీసుకురావడం కోసం చెప్పినా చెప్పొచ్చు. ఇలాంటి విషయాల గురించి మనం పట్టించుకోవద్దులే కానీ, బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఫైనల్గా వాళ్ళు ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టి 8 మందిని తీసేసిన రీజన్ అయితే నాకు నచ్చలేదు. ఆ 8 మందిలో మంచి క్యాపబుల్ పర్సన్స్ కూడా ఉన్నారు. సో ఆ క్యాపబుల్ పర్సన్స్ తీసేసి ఇవాళ ఒక పిచ్చి లేసిపోయే సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటంటే హేమంత్ అనే కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం. ఇతని కంటే బెటర్గా పెర్ఫామ్ చేసిన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరినీ కాదని ఇతన్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటనేది కూడా తెలియదు. అండ్ ఇతని ఆడిషన్ చూసిన తర్వాత ఇతను ప్రాపర్గా తన గురించి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. సో అంటే ఇతని ఆడిషన్ జరిగిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. ఏంటంటే ఎదురు సెంటిమెంట్ అన్న రాజేయాలి, లేకపోతే ఏదో ఒక అంటే బ్రదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫాదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, ఊర్లో వాళ్ళకు వీళ్ళకి ఇష్యూలు క్రియేట్ చేయవచ్చు. ఇలాంటివి అంటే ఇష్యూలు క్రియేట్ చేయడం అంటే నాకు ఊర్లో వాళ్ళకి పడదు. ఊర్లో వాళ్ళని నేను సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించుకోవాలా, ఇలాంటి వాటిని ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలనుకుంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్లీ ఇవాళ 4th డే అని చెప్తుంది, కాకపోతే ఎపిసోడ్ 5 అనమాట ఇవాళ. సో ఎపిసోడ్ 5లో ఏం జరిగిందంటే ఇంట్రడక్షన్స్ జరిగిన తర్వాత అభిజిత్ కొంచెం ఈ రోజు ఫన్గా ఉంటాను అది ఇది అన్నాడు. కానీ ఎపిసోడ్లో ఎడిటర్ మామయ్య ఏదైతే టెలికాస్ట్ చేయలేదు, ఫన్ ఎక్కడ కనిపించలేదు బ్రో అనిపించింది. సో తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్ని పిలిచారు. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసరికి జోష్నారెడ్డి ఫ్రమ్ కర్నూలు ఈ అమ్మాయి వచ్చింది. సో ఈ అమ్మాయి గురించి మనము చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అంట, డాన్సింగ్ అండ్ చాలా అయితే ఉన్నాయి ఈ అమ్మాయి క్వాలిటీస్. దాంతోపాటు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. వాళ్ళ మదర్ వచ్చేసరికి యోగా టీచర్, యోగా చేస్తుంది. వాళ్ళ బ్రదర్ బైక్ రైడింగ్ చేస్తూ ఉంటాడు, అంటే బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అదే పిచ్చి తినకు వచ్చిందనేసి చెప్తుంది. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత తనకు వాళ్ళ ఫాదర్కి బిగ్ బాస్ షో అంటే ఎంత ఇష్టం అనేది చెప్పడం స్టార్ట్ చేసింది. అండ్ 24/7 మనకు బిగ్ బాస్ అనేది ఇంతకుముందు ఓటీటీలో ఉండేది, అండ్ ఇప్పుడు కూడా ఉంది కదా, మెయిన్ కూడా 24/7 ఉంది కదా. సో వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ ఎంత బాగా చూస్తాడు అనే దాన్ని ఆవిడ చెప్పడం అయితే జరిగింది. తర్వాత 2024లో వాళ్ళ ఫాదర్ చనిపోవడం, నేను ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాను, సో పైనుంచి ఆయన చూస్తుంటారని చెప్పడం, కొంచెం సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది అనమాట. దానితో పాటుగా
అండ్ 2024 అయింది కదా, నువ్వు ఎందుకు లాస్ట్ ఇయర్ రాలేదు అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. దానికి కూడా అమ్మాయి ప్రాపర్ రీజన్ ఇచ్చింది, లవ్ బ్రేకప్ వల్ల రాలేకపోయాను అండ్ ఆ రీజన్స్ అయితే చెప్పింది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే అండ్ మనకు అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేసాడు ఆ అమ్మాయికి. తర్వాత బిందు మాధవి మాట్లాడుతూ బిందు మాధవి ఒక క్వశ్చన్ చేశారు అనమాట. క్వశ్చన్ అని కాదు, సో మీ ఫాదర్ మెమోరీస్ గురించి చెప్పు అని ఒక ఆవిడని చెప్పమన్నప్పుడు కొంచెం ఎమోషనల్గా, అంటే అమ్మాయి ఎమోషనల్ అవ్వలేదు కానీ మనకు బీజిఎం తోటి ఎడిటర్ మామయ్య అండ్ ఎవరైతే ఆ బీజిఎం ఆర్టిస్ట్ ఉన్నారో, కొంచెం బీజిఎం ఆర్టిస్ట్ ఏముందిలే కానీ మూవీస్లో బీజిఎం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, కొంచెం బట్ రోల్ కోస్టర్ చేసినట్టు అనిపించింది. అక్కడే ఒక అమ్మాయి ఒక మాట నిందనమాట. సో అంటే ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన ఇమేజెస్ వస్తున్నాయి కానీ బట్ ఆయన వాయిస్ అనేది రోజుకు మిస్ అవుతున్నాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ అందరు బాగా ఫీల్ అయ్యారు అనమాట. సో ఒక అంటే ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ మిస్సింగ్ ఫీలింగ్ లాగా వెళ్ళిపోయారు. సో అలా అనిపించింది అనమాట. బట్ అక్కడ సిచ్యువేషన్ కూడా అలాగే క్రియేట్ అయింది. చాలామందికి ఇలా ఉండొచ్చు, ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత ఇమేజ్ అవ్వచ్చు, వాళ్ళ జ్ఞాపకాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వాయిసెస్ అవ్వచ్చు, ఇవన్నీ 100% ఎరేజ్ అయిపోతూ ఉంటాయి. కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. కొత్త క్యారెక్టర్స్ ఫీడ్ అయ్యే కొద్దీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఎంతో కొంత కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అల్టిమేట్గా మనం వాళ్ళ వాయిస్ని మర్చిపోతాం. ఎక్కడన్నా మనం వీడియో రికార్డింగ్లో కానీ ఎక్కడన్నా ఆడియో రికార్డింగ్లో కానీ సేవ్ చేసుకుంటే తప్ప వాళ్ళ వాయిస్ అనేది రోజు రోజుకు కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. కొంచెం అది కూడా ఎవరికైనా కొంచెం ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది, ఫాదర్లీ ఎమోషనల్ ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకు ఇది అనేది కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఫైనల్గా నవదీప్ ఏంటంటే నీలో కొంచెం మ్యాటర్ ఉంది, ప్రస్తుతానికి హోల్డ్లో పెడుతున్నాను అనేసి నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు. అండ్ నవదీప్ రెడ్ ఇచ్చాడు. సో సూపర్గా అనిపించింది అనమాట నాకు. నవదీప్ కాదు, బిందు రెడ్ ఇచ్చారు. బిందు రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో నేనండి మీ ఫుట్ జపాన్ అనేసి మనోడు వీడియోస్ చేస్తున్నాడు కదా ఈ మధ్య తెలుగులో. సో అతనైతే ఎంట్రీ ఇచ్చాడు. అతను ఎంట్రీ ఇవ్వడమే కాదు, మంచి ఎనర్జెటిక్గా కూడా ఉన్నాడు. తను ఒక మ్యూజిషియన్, అంటే డ్రమ్ ఆర్టిస్ట్ అని. అక్కడ స్టిక్స్ ఇచ్చారు, డ్రమ్ వాయించాడు, బాగానే వాయించాడు డ్రమ్. ప్రస్తుతానికైతే తెలుగులో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అది ఇది అంటే, చాలా మంది అంటే బయట దేశాలలో కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ కొన్ని దేశాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేశారు. వాళ్ళు ఏంటంటే అక్కడ సెటిల్ అయినా కానీ అక్కడ వాళ్ళకు గ్రీన్ కార్డు హోల్డర్, గ్రీన్ కార్డు దేశ సిటిజన్షిప్ ఉన్నా కానీ ఓన్లీ ఇండియన్స్నే తీసుకుంటామన్న ఒక రూమర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఎవరు అప్లై చేయలేదు అనేది నా పాయింట్. అండ్ ఇతన్ని సెలెక్ట్ చేయడం వల్ల కొంతమంది క్వశ్చన్ చేస్తారేమో అనిపించింది, ఎందుకంటే ఇతను ఇండియన్ సిటిజన్ కాదు కాబట్టి ఇతన్ని ఎలా తీసుకుంటారు అనే పాయింట్ రైజ్ చేస్తారేమో అనిపించింది. సో ఇతన్ని అయితే హోల్డ్లో పెట్టారు. ప్రజెంట్ ఒకళ్ళు అంటే గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చి ఇతనైతే హోల్డ్లో పెట్టారు. సో మూడో క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే అభిజ్ఞ అనే క్యాండిడేట్ వచ్చారండి. ఈ అమ్మాయి ఐటీ ఎంప్లాయీ అంట. సో మ్యారీడ్, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పింది. తర్వాత కొంచెం అంటే ఇలాగా చేతులు ఊపుతూ తల ఊపుతూ ఇలా యాక్టివ్గా ఉండే పర్సన్. సో తన గురించి చెప్పమని 2 అంటే కుండలు తీసుకొచ్చి కుండలు పెట్టారు, తన చేతిలో కుండలు పెట్టి అందులో శ్రీముఖి వాటర్ పోస్తుంటుంది. సో తను వాటిని బ్యాలెన్స్ చేస్తూనే తన గురించి చెప్పాలా, ఇంటర్లో స్టేట్ ఫస్ట్ అనేసి మొత్తం తన గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి అది మొత్తం చెప్తుంది. అండ్ బిందు మాధవి ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళకైనా నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పార్టిసిపేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది చెప్తా ఉండండి మీకు. గెలుపు ఓటముల గురించి వచ్చినప్పుడు పార్టిసిపేషన్ ముఖ్యము, గెలుపు ఓటములు అనేది సెకండరీ మ్యాటర్ అని చెప్పింది. సో అది బిందు మాధవి గారికి నచ్చిందనమాట. ఆవిడ ఓకే నాకు ఆ పదం నచ్చిందని చెప్పింది. ఫైనల్గా తీసుకున్నట్లయితే మనకు నవదీప్ కూడా ఒక మాట అన్నాడు, చదువుకున్న తింగర్లా ఉంది, చూద్దాం అనేసి తనకు రెడ్ ఇచ్చాడు అనమాట. మిగతా వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్సన్, ఈ ఎవరైతే అభిజ్ఞ ఉందో, సో ఈ అమ్మాయి కూడా ఎలిజిబుల్ అనేది నా పాయింట్. బట్ ఈ అమ్మాయిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. టాప్ 17లో కూడా లేదు ఈ అమ్మాయి.
అవుట్ ఆఫ్ ది రేస్లో వెళ్ళిపోయింది. అది కూడా ఒక తొక్కలో డిస్కషన్ వల్ల జరిగింది. అది మనం ఎండులో మాట్లాడుకుందాం దాని గురించి. సో నెక్స్ట్ తీసుకుంటే మనం మెరుపు తీగల గురించి మాట్లాడుకోవాలా. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. జస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ రిజెక్ట్ చేశారనమాట. వైట్ గోల్డ్ అని చెప్పారు కానీ బట్ వాళ్ళు వైట్ గోల్డ్ నుంచి వచ్చిన వాళ్ళ లేకపోతే మెయిన్ ఆడిషన్స్ తీసుకున్న వాళ్ళు అనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. బట్ అక్కడైతే టైటిల్ అయితే శ్రీముఖి గారు అయితే టైటిల్ అయితే వైట్ గోల్డ్ అనే చెప్పారు. నెక్స్ట్ మనం 5th క్యాండిడేట్ గురించి మనం మాట్లాడాలండి. సో 5th క్యాండిడేట్ ఈజ్ హేమంత్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ క్యాండిడేట్ గురించి మాట్లాడాలని ఎందుకన్నానంటే, ఈ క్యాండిడేట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత రోజు పూలు తీసుకొచ్చి వాళ్ళకు జడ్జెస్కు అండ్ శ్రీముఖికి రోజు ఇస్తాడు కదా, ఇదే ఇదే అతన్ని కాపాడిందేమో అనిపించింది అనమాట. ఎందుకంటే అది తప్ప ఏమీ లేదు. మిగతాదంతా షో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనకు వాళ్ళ ఫాదర్కు ఒక చిన్న స్పార్క్ ఉంది, అంటే ఫ్రిక్షన్ ఉంది, పడట్లేదు అని తను చెప్పడము. దాని తర్వాత చూసుకున్నట్లయితే దానికి రీజన్ చెప్పడము. వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యిండి ఆయన ఒక బ్రైబ్లో ఒక కేసులో ఆయన లంచం తీసుకుంటూ దొరికాడు అనేసి, ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అంటే ఆయన మెంటల్గా స్టేబుల్గా లేడు అనేసి మేము మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ట్రై చేసాము. అప్పటి నుంచి ఆయనకు మా మీద కోపము. సో నా నెంబర్ ఆయన దగ్గర లేదు, ఆయన నెంబర్ నా దగ్గర లేదు అని ఒక ప్రాపర్ స్క్రిప్ట్ అయితే అల్లినట్టు నాకు అనిపించింది. దాంతోపాటు శ్రీముఖి వాళ్ళ మదర్కి కాల్ చేసి వాళ్ళ ఫాదర్కి ఫోన్ ఇవ్వండి అన్నప్పుడు స్పాట్లో ఇమీడియట్గా ఇచ్చేసింది అమ్మాయి ఫోన్. వాళ్ళ మదర్ ఫోన్ ఇచ్చేసి ఆయన చెప్పండి సార్ అంటాడనమాట. సో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు ముందే డిసైడ్ అయ్యారా అనిపించింది. అండ్ స్టేజ్ మీద అతను వాళ్ళ ఫాదర్తో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చినట్టు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది మొత్తం స్క్రిప్టెడ్ ప్రోగ్రామా అనిపించింది. తర్వాత చూసుకున్నట్లయితే అతను తన గురించి కనీసం అన్నా కానీ తన ఎడ్యుకేషన్ గురించి కానీ తన ఓవరాల్ అసలు ఏం చేశాడన్న దాని పాయింటే అసలు అది మ్యాటరే చెప్పలేదు. అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది వాళ్ళకే తెలియాల. అంటే ఇతనికంటే నన్ను అడిగితే ఇతనికంటే అభిజ్ఞ అనే అమ్మాయి కొంచెం 100 రెట్లు బెటర్ అనేది నా ఫీలింగ్. బట్ ఇదేమన్నా మేనేజ్మెంట్ కోటా సీటా లేకపోతే కమిషన్ సీటా లేకపోతే వేరే అదర్ సీటా అనేది తర్వాత నెక్స్ట్ డేస్లో మనం చూస్తాం. ఎందుకంటే ఇతను బాగుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బాగా పెర్ఫామ్ చేయగలిగితే ఇతనికి ఆ టాస్క్లలో గట్టిగా ఇవ్వగలిగితే ముందుకెళ్తాడు. కానీ నాకైతే ఇతను అంత పెద్ద మ్యాటర్ కూడా కనపడలేదు అనేది నా ఫీలింగ్. అండ్ టాప్ 10లోకి వెళ్ళి అండ్ ఈ టాప్ 10 బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనిపించింది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే చెప్పాం కదా, ఇతని సెలక్షన్ అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇదొక పిచ్చి లేచిపోయే సంఘటన, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇతని సెలక్షన్ అనేది జడ్జెస్గా ఉన్న వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు రోజా పూలు ఇచ్చినందుకు సెలెక్ట్ చేశారా లేకపోతే ఇంకా దేనికి సెలెక్ట్ చేశారా అనేది వాళ్ళు చెప్తేనే బయట అందరికీ తెలుస్తుంది. లేకపోతే బయట జరిగే కాంట్రవర్సీలు అన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. అలా అనిపించింది. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చారండి మెరుపు తీగలు. వచ్చారు వెళ్ళారు అనేసి వాళ్ళు వచ్చారు, పేరు చెప్పారు, వెళ్ళిపోయారు. ఒక కండక్టర్ మాత్రం మధ్యలో ఒక కండక్టర్ వచ్చాడు. వాళ్ళ సమస్యల గురించి మా సమస్యల గురించి ఇక్కడైతేనే ప్రజలు వింటారు అని ఒకటి మాట్లాడిండు. బట్ ఆ ప్లాట్ఫామ్ అంటే ఆ పొలిటికల్ అండ్ ఆ జోనార్ అయితే కాదు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి రిజెక్ట్ చేయడంలో తప్పులేదు. సో వీళ్ళు కూడా కన్సిడర్ కూడా చేసినట్టు కూడా అనిపించలేదు నాకు. సో ఫైనల్గా తీసుకున్నట్లయితే ప్రియాంక అని మంచిర్యాల అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చేసి న్యూస్ రీడర్. సో ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి అమ్మాయి న్యూస్ రీడర్ కాబట్టి తన ఇంట్రడక్షన్ కూడా న్యూస్ రీడర్గా ఎలా చేస్తారో అలాగే చేసింది, చాలా బాగా చెప్పింది. అండ్ బిగ్ బాస్ థీమ్కు డ్యాన్స్ వేసిన క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్. అండ్ నాకు ఇక్కడ ఈ క్యాండిడేట్లో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఒక క్వశ్చన్ వేశారు. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ముందే చెప్పింది అనుకోండి. పాయింట్ ఏంటంటే నీకు ఏ విషయాలు అంటే నచ్చవు అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5:10కి రమ్మన్నానండి. ఒక క్యాండిడేట్ 5:10కి వచ్చాడు, లేకపోతే 5 minutes లేట్గా వచ్చారు, 10 minutes లేట్గా వచ్చారు, ఒక 1/2 hour లేట్గా వచ్చారు అనుకోండి. ఓకే, బట్ అంతకంటే ఎక్కువ లేట్గా వచ్చినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు.
ఈ అమ్మాయిని అడిగారనమాట, 4 days నుంచి నిన్ను వెయిట్ చేపిస్తున్నారు కదా, మరి నీకేం కోపం రాలేదా అంటే ఓపెన్గా చెప్పేసింది అమ్మాయి. చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకంటే 4 days కదా, నా కో యాంకర్స్ వాళ్ళు ఉంటారు, న్యూస్ రీడర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ని రోజులు లీవ్ పెడతావు అది ఇది అంటున్నారు. అది ఇది అన్నప్పుడు వాళ్ళు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అన్నప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా నచ్చింది. పర్లేదు, ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్కు సూట్ అవుతుంది అనిపించింది. అండ్ ఈ అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టారు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ముగ్గురికి మాత్రమే గ్రీన్ ఇచ్చారు, ముగ్గురికి మాత్రమే ఆల్ గ్రీన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, వాళ్ళు ఎలిజిబుల్ కూడా. కానీ రాజకుమారి విషయంలో అయితే నాకు కొంచెం నచ్చలేదండి. ఎందుకంటే సో ఎలా ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ, మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే, అంటే మన భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తల మధ్య సంబంధం అనేది చాలా సున్నితమైన విషయాలు అండ్ చాలా ఏమంటారు గొప్ప విషయాలు అనమాట. ఇలాంటి విషయాలు ఆవిడ వాళ్ళ భర్త గురించి చాలా టేక్ ఇట్ ఈజీగా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనేది మనం ఒక కోణంలోనే చూసాము, రెండో కోణంలో మనం చూడలేదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పారు. సో ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావండి, ఇప్పుడు నీ వైఫ్ అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా అవ్వచ్చు, నాన్న నేను రీల్స్ చేసుకుంటాను, లేకపోతే ఏమండి నేను యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటాను, ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాను, నేను ఈ డ్రెస్ వేసుకుంటాను, ఆ డ్రెస్ వేసుకుంటాను అంటే ఒక చిన్నపాటి భయం ఉంటుందన్నమాట వాళ్ళకి. ఏంటంటే బయట జనాలు ఏమనుకుంటారో, అండ్ బయట తిరిగే వాళ్ళు బయట వచ్చే కామెంట్స్ ఎలాంటి కామెంట్స్ వస్తాయో, అండ్ మనం బయటికి వెళ్తే ఎంతమంది ఎన్ని మాటలు అంటారో అని ఒక చిన్న చిన్న భయాలు ఉంటాయి అన్నమాట. సో ఈ భయాలలో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడతారు. అది వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఇలా చేయలేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకెందుకు అనిపించిందంటే, ఆవిడకి ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు అనేది అంటే భార్యాభర్తల మధ్య అంత సఖ్యత లేకపోతే 3 పిల్లలు వచ్చేంత ఛాన్స్ అయితే లేదనేది నా ఫీలింగ్. చూద్దాం ఎలా ఉంటుందో రానున్న రోజులలో. ఆవిడ బిగ్ బాస్ అగ్ని పరీక్షను దాటుకొని అండ్ బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్తుందా, లేకపోతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ఆగిపోతుందా అనేసి ఎంతవరకు అనేది నెక్స్ట్లో చూద్దాం. తర్వాత వచ్చేసరికి మిథిలేష్ రెడ్డి మంచి బాడీ ఫిజిక్, మంచి జిమ్ ట్రైనర్, ఆన్లైన్ ట్రైనర్ ఇవన్నీ చెప్పాడు. అండ్ మనోడు యాక్టివ్గా కూడా ఉన్నాడు. పర్ఫెక్ట్, ఓకే. మనం వాళ్ళకి 3 గ్రీన్స్ ఇవ్వడంలో తప్పలేదు. అండ్ చరణ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఎంటైర్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో టాప్లో ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది చరణే. బయట చాలా మంది పోల్స్ పెడుతున్నారు మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరనేసి, చరణే టాప్ వస్తున్నాడు. దాంతోపాటు లీస్ట్ సబ్స్క్రైబర్లతోటి, అంటే లీస్ట్ ఫాలోవర్స్ తోటి, ఇన్స్టా ఫాలోవర్స్ తోటి స్టార్ట్ అయిన తన జర్నీ అనేది కరెంట్ ఈ రోజుకి 70,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. సో ఈ 3 daysలో 70,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే ఊహించుకోండి. అంటే అతను స్టేజ్ మీద కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. దాంతోపాటు మనోడులు కొంచెం స్పార్క్ అండ్ మ్యాటర్ బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ మనోళ్ళు కనపడింది అనమాట. వీళ్ళ ముగ్గురికైతే ఇచ్చారు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే జరిగిందండి. హోల్డ్లో ఎవరినైతే పెట్టారో ఆ హోల్డ్లో పెట్టిన వారికి ఒక సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా దాని గురించి మనం చెప్పుకోవడం అంత వేస్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా టాస్క్ ఇచ్చేసి ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళని తీసుకోవడం, లేకపోతే ఏదన్నా వాళ్ళను ఇంకొక ఏదైనా వేరే టాస్క్ ఇచ్చి స్టేజ్ మీద పెర్ఫామ్ చేయమనో, సో లేకపోతే ఒక సీన్ ఇచ్చి దాన్ని చేయమనో, లేకపోతే మీ ఫ్రెండ్ని నామినేట్ చేయాలన్నప్పుడు ఎలా నామినేట్ చేస్తారని కొన్ని రీజన్స్ కింద ఇచ్చి ఆ ప్రాసెస్లో తీసేసింటే బాగుంది. కానీ ఒక గ్రూప్ డిస్కషన్ ఒకటి పెట్టారు, 3-4. ఇప్పుడు శ్రీముఖి కూడా వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్ కాబట్టి 4 కూర్చొని ఆ పంచాయతీ ఒకటి పెట్టేసి, ఆ పంచాయతీలు వీళ్ళకి వీళ్ళకి అనేసి మొత్తం సెగ్రిగేట్ చేసేసి మొత్తం ఫైనల్గా 8 మందిని అయితే తీస్తారండి. ఆ 8 మందిని తీసి నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నారు. ఆ 8 మందిలో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలియదు వాళ్ళని ఎందుకు తీస్తారో తెలియదు. అభిజ్ఞ అనే అమ్మాయి చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అమ్మాయి బాగా మాట్లాడింది, హ్యాండిల్ చేసింది, అండ్ లుక్స్ వైజ్గా బాగుండింది. మరి అందరూ అమ్మాయిలు అవుతున్నారని అబ్బాయిని సెలెక్ట్ చేశారా, లేకపోతే మనోడు ఏమన్నా కమిషన్ క్యాండిడేటా, లేకపోతే రికమెండేషన్ క్యాండిడేట్ అనేది తెలియదు, లేకపోతే మనోడు ఇచ్చిన రోజా పూలకు పడిపోయినారా తెలియదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అలా జరిగింది, అలా జరుగుతుంది కూడా.
సో రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే శ్రీరామ్ అనే క్యాండిడేట్, మనము నిన్న ఎపిసోడ్లో చెప్పాం కదా 6గురికి అన్యాయం జరిగింది అనేసి. శ్రీరాము, సిక్కోలి సీమన్, ఐశ్వర్య, క్రికెటర్ ఐశ్వర్య, అండ్ తర్వాత చూసుకున్నట్లయితే రమ్య తర్వాత ఎవరెవరు ఉన్నారండి, సో సాక్షిత, గౌరీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గౌరీ త్రినేత్రి ట్రాన్స్జెండర్ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే అగ్ని పరీక్షలో కూడా ఒక ట్రాన్స్జెండర్ ఉంటే, ఒక సామాన్యురాలైనటువంటి ట్రాన్స్జెండర్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. తీసుకొని ఉంటే కూడా బాగుండేది, ప్రాపర్గా ఉండేది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి వెళ్తున్నప్పుడు ఇలా తీసుకోవడం తప్పులేదు. ఉప్పల్ బాలు అండ్ ఈఎంఐనన్నా గౌరీనైనా తీసుకొని ఉండాల్సిందే. బట్ వాళ్ళ సెలక్షన్ మనం గౌరవించాలి కదా, అల్టిమేట్గా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే అదే మన నిర్ణయం. సో అభిజ్ఞ గురించి మనం ఆల్రెడీ చెప్పాము, వర్తబుల్ క్యాండిడేట్ అయినా రిజెక్ట్ చేశారు. సో అప్పుడు మ్యారేజ్ గురించి చెప్పిందనేసి ఒక కామెంట్ అయితే చేశారు, ఓన్లీ మ్యారేజ్ గురించే చెప్పిందని కామెంట్ చేశారు. బట్ వాళ్ళు అక్కడ టాస్క్ ఇచ్చారు, టాస్క్ చేస్తూ చెప్పింది కాబట్టి పెర్ఫామ్ చేసింది తను. దాంతోపాటు గెలుపోవటముల గురించి అడిగినప్పుడు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని ఏదైతే మ్యాటర్ చెప్పిందో అది బాగా నచ్చింది. సో అయినా కానీ రిజెక్ట్ చేశారు. వాళ్ళకి ఏం కావాలి బ్రో అనేది అర్థం కాలేదు బ్రో. ఓకే, సో ఫైనల్గా ఇది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ ఫైనల్గా తీసుకున్నట్లయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనే దాని గురించి లిస్ట్ మనం మాట్లాడుకుంటే 3 గ్రీన్స్ వచ్చిన ముగ్గురు, రాజకుమారి, మిథిలేష్ అండ్ చరణ్, వీళ్ళు ముగ్గురు. అండ్ అమన్ అనే పర్సన్, ఇతను కూడా ఒక స్పార్క్ ఉంది. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడని అనుకుంటున్నా. అమన్, మిథిలేష్, చరణ్, రాజకుమారి గురించి నాకు డౌటే, 50-50 ఛాన్సెస్. వీళ్ళు ముగ్గురు వెళ్తారని అనుకుంటున్నా. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే సుమ కూడా 100% వెళ్తుంది. అపియరెన్స్ బాగుంది, బాగా మాట్లాడుతుంది, కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి అమ్మాయికి. సిద్దిపేట నుండి వచ్చింది. గాయత్రి, శివసృష్టి అమ్మాయి మంచి మోడల్. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటుందేమో అనేసి నా ఫీలింగ్. అండ్ రామకృష్ణ అనే పర్సన్ మనం ఆల్రెడీ చెప్పాం కదా, మనోడు ఫ్యాంటసీ గాయ్ అనమాట. ఆ ఫ్యాంటసీ ఏంటంటే, నువ్వు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావంటే, నాకు నచ్చిన అమ్మాయికి ముద్దు పెడతానన్నా, అది బిందు మా దగ్గరికి నచ్చలేదు అన్నాం కదా. సో అదొక రోస్ట్. అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేయడంలో తప్పులేదు. అండ్ లయ, చిన్న అమ్మాయి, అంటే చిన్నగా కనపడే అమ్మాయి, హైదరాబాద్ దిల్దారుంటా అనేసి. సో అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు. వెంకీ వైబ్ ఇలాంటి క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది. విచిత్రమైన క్యాండిడేట్, మెంటల్ క్యాండిడేట్ అని కూడా అనొచ్చు మనం. సో ఈ క్యాండిడేట్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తాడేమో అని ఒక చిన్న సెన్స్, అంతే. 7th సెన్సో 6th సెన్సో తెలియదు కానీ ఒక సెన్స్, వెళ్తాడేమో అని ఒక సెన్స్ కొడుతుంది. సో లక్ష్మీ దీపక్, అతను కూడా వెళ్ళొచ్చు. మంచి బాడీ ఫిజిక్ ఉంది, ఫిజికల్గా బాగున్నాడు. టాస్క్లు ఇస్తారు, టాస్క్లు అయితే గెలుస్తాడు. అల్టిమేట్గా ఓటింగ్ ద్వారా వెళ్తారని అంటారు కానీ, బట్ వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే వెళ్తారు. అపూర్వ కూడా బెటర్ పర్ఫామ్ చేసింది. ఆ అమ్మాయి కూడా వెళ్తుందని నేను అనుకుంటున్నా. భాగి, ఒక మంచి తెలుగింటి అమ్మాయి, నెల్లూరు నుండి వచ్చింది. భాగి తుళ్ళూరి ఫ్రమ్ నెల్లూరి విత్ అల్లరి. సో బాగుంది కదా. సో అమ్మాయి అనమాట. తర్వాత వచ్చేసరికి జోష్నా రెడ్డి అని చెప్పాం కదా, ఈ రోజు ఎపిసోడ్లో వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ అవ్వచ్చు. అమ్మాయి కూడా బాగానే హ్యాండిల్ చేసింది. సో ఓకే, ఈ అమ్మాయి కూడా ఉంటుంది అనేసి నా ఫీలింగ్. ఫుటమామ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బజ్ కోసం కావాలనుకుంటే పంపించవచ్చు, లేదు అంటే మనోళ్ళు మ్యాటర్ లేదు, ఊరికి సెలెక్ట్ చేశాం కదా అనుకుంటే ఇక్కడితో ఆపేయచ్చు తన్ని. ఫుటమామ తర్వాత ప్రియాంక. ఫుటమామ తర్వాత ప్రియాంక. అసలు మెయిన్ బాబాయ్ని సెలెక్ట్ చేశారని చెప్పాం కదా. అసలు మెయిన్ క్యాండిడేట్ హేమంత్. సో హేమంత్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది వాళ్ళే రీజన్ చెప్పాలా, అంతకుమించి మనకు తెలియదు. సో ఓవరాల్గా వీళ్ళు సెలెక్షన్ మొత్తం ఓవరాల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళండి. సో వీళ్ళందరిలో మీకు నచ్చిన కంటెండర్స్ ఎవరు, అంటే పార్టిసిపెంట్స్ అయిపోయారు, ఇప్పుడు కంటెండర్స్ అయ్యారు. మీకు నచ్చిన కంటెండర్స్ ఎవరు, వీళ్ళల్లో టాప్ 5 టాప్ 10కి వెళ్ళేసి బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్తారన్న వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోని ఇంత పేషెన్స్గా చూసినందుకు మీకైతే
థ్యాంక్ యూ చెప్తున్నా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.